నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఫోర్ట్ నుంచి స్మగ్లింగ్ జరగకుండా చర్యలు. పవన్ పర్యటనతో అనేక అంశాలు బయటపడ్డాయన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ సముద్ర తీరంలో బీచ్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ షణ్మోహన్ సెగిలి. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉరవకొండ ప్రజలకు భరోసా కల్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి ఫైర్. కరెంట్ ఛార్జీల పేరుతో భారం మోపేందుకు సిద్ధమయ్యారంటూ మండిపాటు. కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ 12,800 కోట్లతో ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తాను తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తనిఖీ చేశామని, ఆ తర్వాత తనిఖీల్లో కూడా తూకాల తేడాలున్నాయని చెప్పారు. 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడలో తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. సంబంధిత కంపెనీలు కోర్టుకు వెళ్లి బియ్యాన్ని విడిపించుకున్నట్టు తెలిపారు. గత 5 ఏళ్లుగా కాకినాడ పోర్టు వేదికగా అవినీతి జరిగిందని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి అడ్డుకట్ట వేసినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48 లక్షల రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి, ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఆస్తి, మన వనరుల్లో భాగం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని 1999 నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్టు అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అయ్యే, ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం
ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందుకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం 23,51,218, విశాఖపట్నం 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. ఇప్పుడు నిన్న చాలామంది హడావాడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. కన్నబాబు గారు పెట్టారు, చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది? ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇది ఏమైనా ఒక వ్యక్తి పైన మేము కక్ష కట్టామా? ఓ కుటుంబానికే మేము పరిమితం అయ్యామా? సో దీని వెనక ఎవరున్నారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే పాలకొల్లు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ధర్మారావు ఫౌండేషన్ మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రి నిమ్మ రామనాయుడు పేర్కొన్నారు. ఉచిత శిక్షణ విజయవంతమయ్యేలా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చిన మంచి సూచనలతో నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువతి కోసం ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కొందరు వచ్చి కోరినందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున స్పందన రావడంతో తమలో మరింత బాధ్యత పెరిగిందని త్వరలోనే కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. డిఎస్సికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కూడా నన్ను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఏదైనా కోచింగ్కి వెళ్ళి తీసుకుందామంటే చాలా వరకు మేము పార్ట్ టైమ్గా స్కూల్స్లో కానీ లేదా ఇతరత్ర కొంచెం మా ఎడ్యుకేషన్ను కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ ఉండడం వల్ల ఇంట్లో ఏదైతే ఫ్యామిలీకి సపోర్ట్ ఉండడం కోసం ఏదో పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 4-5 మంత్స్ బయటికి వెళ్ళి ఉండాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి పాలకొల్లోనే మాకు ఏదైనా కొంచెం ఆ కోచింగ్ని ఏర్పాటు చేస్తే మాకు కొద్దిగా ఈజీగా మాకు ఉంటుందని మరి ఎవరైతే మన పాలకొల్లు చాలామంది మాట్లాడడంతో నేను కూడా జనరల్గా సరే ఓకే మనము పాలకొల్లు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏమన్నా ఒక 200-300 అట్లా ఉంటారులే అని మనం కూడా సరే చెప్దామని అప్లికేషన్ తీసుకోమన్నాం. కానీ నియర్లీ ఒక 600-800 మధ్యన ఈ అప్లికేషన్స్ వచ్చినాయి. సరే మనము కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా మనం కాన్స్టిట్యున్సీ పరిధిలోనే మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పరిధిలోనే ఈ యొక్క డిఎస్సి కోచింగ్ కూడా తీసుకుందామని అనుకున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రగతి మన నిన్న కూడా మేము కూడా పర్సనల్గా కూడా నేను కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మేము కూడా రాజకీయాల్లోకి వచ్చింది సర్వీస్ ఓరియంటెడ్తో వచ్చినటువంటి వ్యక్తులం. 2005 నుంచి కూడా మన సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాం. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే మరి ఆ కార్యక్రమం చేస్తాం అనే విషయం. కోచింగ్లో ఎట్లా సక్సెస్ అవుతున్నారు యవనగడ్డ అని చెప్పి నేను కూడా పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి నేను కూడా 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ప్రగతి కోచింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్, ఇందులో బాగా 90% జాబ్స్ వాళ్ళే రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళు ఏ రకంగా పిల్లలకి గైడ్ చేస్తూ ఉన్నారు, కోచింగ్ ఇస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళ ద్వారా మనం తీసుకోగలిగితే బాగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని కూడా హెల్ప్ చేయమని అడిగాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించి ఏదైతే మనం స్టార్ట్ చేస్తే పూర్ణ గారు కూడా వచ్చి ఆయన కూడా వీక్లీ వన్స్ అవసరం అయితే వచ్చి మనకి ఎట్లా నడుస్తూ ఉంది, ఇంకా ఏమన్నా మనం
ఇంకా ఎడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలా, లేకపోతే మనకు సజెషన్స్ ఇవన్నీ కూడా ఆయన కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు డిఎస్సిని సక్సెస్ఫుల్గా అంటే మన అవనిగడ్డ ప్రగతిలో ఏ రకంగా అయితే మరి కోచింగ్ జరుగుతుందో అదేవిధంగా మీకు జరిగేటువంటి విధంగా మీకు మరింత మంచి పేరు వచ్చేటువంటి విధంగా చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఆయన పూర్ణ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న బీచ్ ప్రాంతాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మలిచేందుకు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్ భావన జేసీ రాహుల్ మీనాతో కలిసి పలు శాఖల అధికారులతో కాకినాడ సముద్ర తీర ప్రాంతం అభివృద్ధి, కార్యకలాపాల ప్రారంభం, నూతన ప్రాజెక్టు అంశాలపై చర్చించారు. తిరిగి సముద్ర తీరంలో సాగర సంబరాల నిర్వహణకు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గ్లాస్ బ్రిడ్జి వంటి విషయాలను కలెక్టర్ షణ్మోహన్ ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. హెచ్ఐవి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహన్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం డిఎంహెచ్ఓ నరసింహ నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో హెచ్ఐవి పట్ల అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశాఖ ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పలువురు ఆందోళన చేపట్టారు. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో తామే స్వయంగా బంగ్లాదేశ్ విద్యార్థులను తరిమివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద హిందూ ధార్మిక సంస్థలు జన జాగరణ సమితి ప్రతినిధులను విజయ్ శంకర్ ఫణేంద్ర ధార్మిక్ సెల్ కో కన్వీనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.